దీని గురించి చెప్పడానికి. మళ్ళీ ఇదో మాట అంటారు మమ్మల్ని, అమెరికా వాళ్ళు ఏదో ఇస్తున్నారేమో అందుకు మేము వచ్చి చెప్పమనుకుంటారు. కాదు కాదు, బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయము మలాకి గ్రంథము 5-6 వచనాలలో ఏదైతే వ్రాయబడి ఉన్నదో ఆ కాలపు ప్రవక్త ఈయన. ఒక్కసారి మాట చదవండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను. ఇగో ఈ కాలపు ఏలియా ఈయనే, ఈ కాలపు ఏలియా ఈయనే, ఇగో ఈ కాలపు ఏలియా ఈయనే. ఈయన వచ్చి ఈ కాలంలో ఏ ఏ ఉగ్రత అయితే జరగబోతుందో ఆ ఉగ్రత గురించి బయట పెట్టడానికి వచ్చిన ప్రవక్త ఈయన. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు వచ్చి భూమిని శపింపకుండా ఉండినట్లుగా అతడు తండ్రుల హృదయము, ఇతడు వచ్చి ఈ దేశమును ఈ యొక్క భూమిని శపింపకుండా ఉండినట్లుగా మా తండ్రులైన ఆది అపోస్తులు ఏ బోధ అయితే చేశారో, ఆది అపోస్తులు ఏ మాటలు అయితే పలికారో, ఆది అపోస్తులు ఎలాంటి సువార్తను అయితే ప్రకటించారో వాళ్ళు చేసిన సువార్త వైపు త్రిప్పడానికి ఇదిగో ఈ కాలపు ప్రవక్త వచ్చి ఉన్నాడు. వాళ్ళు ఏ మాటలు అయితే పలికారో ఆ మాటలు చెప్పడానికి ఈ కాలపు ప్రవక్త అయిన ఈయన వచ్చి ఇదిగో పిల్లలమైన మన హృదయాల్ని ఆది అపోస్తుల వైపు తిప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చేసిన భక్తి ఏదో కాదు, ఇదిగో ఈ పిల్లల హృదయాన్ని ఆది అపోస్తుల వైపు తిప్పి ఆది అపోస్తులు ఏ మాటనైతే చెప్పారో, ఎవరినైతే పరిచయం చేశారో ఆయననే ఈయన పరిచయం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈయన. కానీ ఈయన చేస్తున్న సువార్త ఈ ప్రపంచ నలుమూలలోనికి వెళ్తుంది. హల్లెలూయా. ఈయన ఈ కాలపు ప్రవక్త. మీ సంఘ కాపర్లను అడగండి, మీ పాస్టర్లను అడగండి, ఏమండి బైబిల్లో 7 సంఘ కాలాలు ఉన్నాయంట కదా. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు 7 సంఘ కాలాలు ఉన్నాయంట కదా. 7 సంఘ కాలాలకి 7 ప్రవక్తలు ఉన్నారంట కదా. ఆ ప్రవక్త పేర్లు ఏంటయ్యా, ఆ సంఘాల పేర్లు ఏంటయ్యా అని అడగండి మీ పాస్టర్ని. ఖచ్చితంగా చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ చెప్తే వాళ్ళు చేస్తున్న బోధ అంతా తప్పని ఒప్పుకోవాలి. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, బైబిల్లో చెప్పరు. మీకు చదవగలిగిన జ్ఞానం ఉంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు నువ్వు చదువుకుంటా వెళ్తే బైబిల్లో 7 సంఘ కాలాలు బయటపడుతుంటాయి. ఎఫెసు సంఘకాలము, స్ముర్నా, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 సంఘ కాలాలు. 7 సంఘ కాలాలలో ఇదిగో చివరి సంఘకాలపు దూత ఈయన. ఒక్కొక్క సంఘ కాలానికి ఒక్కొక్క దూత రావాలి, ఒక్కొక్క ప్రవక్త రావాలి. ఆ కాలంలో దేవుడు ఏ వాక్యాన్ని అయితే ప్రకటించాడో ఆ వాక్యాన్ని ప్రకటన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి సంఘ కాలంలో ఎలా ఉందో తెలుసా, ఈ ప్రవక్త కాలంలో ఎలా ఉందో తెలుసా, అక్కడే బైబిల్లో రాస్తున్నాడు. చదవండి, 3వ అధ్యాయం 14వ వచనం ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఈ ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం.